దశావతారాలలో మూడవదైన వరాహస్వామి అవతారం. వరాహ జయంతి శుభాకాంక్షలు. శ్రీ మహావిష్ణువు ధర్మ పరిరక్షణ మరియు దుష్ట శిక్షణల నిమిత్తమై యుగయుగాల్లో ఎన్నో అవతారాలు ధరించాడు. వీటిలో దశావతారాలు ప్రముఖమైనవి. ఈ దశావతారాలలో మూడవ అవతారం వరాహ అవతారం. శ్వేతవరాహ కల్పంలో శ్రీ మహావిష్ణువు 2 మార్లు వరాహ అవతారం ధరించాడు. మొదటిదైన స్వయంభువ మన్వంతరంలో ఒకసారి మరియు 6వదైన చాక్షుష మన్వంతరంలో మరొకసారి ఈ అవతారం ధరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ప్రస్తుతం మనం ఇదే కల్పంలో 7వదైన వైవస్వత మన్వంతరంలో 4వదైన కలియుగంలో నివసిస్తున్నాము. యజ్ఞవరాహ జయంతి. శ్వేతవరాహ కల్ప ఆరంభం సమయంలో శ్రీ మహావిష్ణువు అంతవరకు జలమయమై ఉన్న బ్రహ్మాండాన్ని 7 ఊర్ధ్వలోకాలుగా 7 అధోలోకాలుగా విభజించి అవసరమైన వనరులను సమకూర్చసాగాడు. భూమిని తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా అనేక పర్వతాలు, నదులు మరియు సముద్రాలను సమకూర్చాడు. అయితే వాటి భారాన్ని తాళలేక భూమి పాతాళానికి కుంగిపోయింది. దానితో ఆ మన్వంతరానికి అధిపతి అయిన స్వయంభువ మనువు బ్రహ్మను ఆశ్రయించి ప్రళయమును నుండి రక్షింపమని వేడుకున్నాడు. బ్రహ్మ భూమిని గురించి బాధపడుతూ ఆలోచించసాగాడు. ఆ సమయంలోనే అకస్మాత్తుగా బ్రహ్మ ముక్కు నుండి బొటనవేలు ఆకారమంతా ఉన్న ఒక వరాహ శిశువు ఉద్భవించింది. చూస్తూ ఉండగానే ఆ వరాహము మేఘగర్జన లాంటి గర్గరధ్వనిని చేస్తూ పర్వత సమానంగా పెరగసాగింది. బలిష్టమైన నల్లని దేహంతో, జ్యోతుల్లా ప్రజ్వలిస్తున్న ప్రకాశవంతమైన కళ్ళతో, ఇనుప కమ్మీలు లాంటి కోరలతో అతి భీకరమైన ఆకారాన్ని దాల్చింది. బ్రహ్మదేవుడు ఆ శూకరమును స్తుతింపగా ఆ వరాహ భగవానుడు ప్రసన్నమై ప్రళయము నుండి భూమిని రక్షించడానికి ఉద్యుక్తుడయ్యాడు. వరాహ రూపం ధరించిన శ్రీ మహావిష్ణువు తన కోరల మీద భూమిని పైకెత్తి ఆ స్థితిలో భూమిని స్థిరంగా ఉంచడానికి అష్టదిగ్గజాలను ఆసరాగా ఏర్పరిచి వాటి తొండముల మీద భూమిని ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి ఆ అష్టదిగ్గజాలే భూమి గతి తప్పకుండా కాపాడుతున్నాయి. స్వయంభూ మన్వంతరంలో అవతరించిన ఈ వరాహ అవతారాన్ని యజ్ఞవరాహ రూపంగా భావిస్తారు. ఈ యజ్ఞవరాహ జయంతిని చైత్ర బహుళ త్రయోదశి నాడు జరుపుకుంటారు. ఆదివరాహ జయంతి. సనక సనందనాది మహర్షులు శ్రీ మహావిష్ణువు దర్శనార్థమై వైకుంఠమునకు యతించగా విష్ణుమూర్తి ద్వారపాలకులైన జైవిజయులు వారిని అడ్డగించారు. దానితో ఆగ్రహించిన మహర్షులు వారిని 3 జన్మల పాటు రాక్షసావతారం దాల్చమని శపించగా మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మిస్తారు. అమిత బల సంపన్నుడైన హిరణ్యాక్షుడు విష్ణునామం జపించే వారిని కష్టాల పాలు చేయసాగాడు. ఒక సందర్భంలో భూమినంతటిని చుట్టగా చుట్టి పాతాళ లోకంలో పడవేశాడు. సకల లోకాలలో అత్యంత ప్రాధాన్యం ప్రాభవం కలిగింది. సకల ప్రాణికోటికి నిలయమైనది అయిన భూమి కుంగిపోవడంతో దేవతలంతా ఆందోళనతో శ్రీ మహావిష్ణువును ఆశ్రయించారు. హిరణ్యాక్షుని ఆగడాల పట్ల కోపోద్రితుడైన శ్రీ మహావిష్ణువు భీకరమైన వరాహ అవతారమును దాల్చి పాతాళ లోకానికి మార్గమైన సముద్రంలోకి అక్కడ వరకు వ్యాపించి ఉన్న కులపర్వతాల మొదళ్లను తన ముట్టెతో పెకలించసాగాడు. దానితో ఆ పర్వతాలు భయముంది హిరణ్యాక్షుడు ఉండే చోటును ఆ వరాహ భగవానుకి చూపించాయి. అప్పుడు జరిగిన యుద్ధంలో హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని యథాస్థానంలో నిలిపాడు. ఇలా భూమిని ఉద్ధరించి దేవతల చేత స్తుతించబడిన వరాహమూర్తిని ఆదివరాహమూర్తిగా పరిగణిస్తారు. ఈ ఆదివరాహమూర్తి శ్రీ మహావిష్ణువు యొక్క 3వ అవతారం. ఈ పండుగ భాద్రపద మాసంలో శుక్లపక్షం 3వ రోజున భాద్రపద శుక్ల తృతీయ రోజును జరుపుకుంటారు. తిరుమలలో ముందుగా వరాహస్వామిని దర్శించిన తరువాతే స్వామివారిని దర్శించాలనే ఆచారం ఉంది. దీని గురించి ఒక ఆసక్తికరమైన గాథ ఉంది. హిరణ్యాక్షుడిని సంహరించిన తర్వాత ఆదివరాహస్వామి భూమిపైన సంచరించిన ప్రదేశమే నేటి తిరుమల క్షేత్రం. ఆ స్వామి ఇక్కడే నివాసం ఏర్పరచుకోవడంతో మొదట ఇది
ఆదివరాహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఆ వరాహస్వామి ఒకసారి భూమిపైన సంచరించే సమయంలో వృషభాసురుడు అనే రాక్షసుడు తటస్థపడేసరికి వాణ్ణి చంపి తిరుమలకు చేరుతూ ఉండగా శ్రీనివాసుడు తటస్థపడతాడు. అప్పుడు వారు ఒకరినొకరు శ్రీ మహావిష్ణువు రూపాలుగా గుర్తిస్తారు. అలా 2 రూపాలలో ఉన్న విష్ణు భగవానుడు ముచ్చటిస్తూ ఉంటే ముక్కోటి దేవతలు ఆనంద పరవశులయ్యారట. ఆ శ్రీనివాసుడు కలియుగాంతం వరకు ఆ క్షేత్రంలో నివసించాలన్న సంకల్పమును వెలుబుచ్చి కొంత స్థలమును ప్రసాదించమని వరాహస్వామిని కోరగా దానికి మూల్యము చెల్లిస్తే స్థలం ఇస్తానని వరాహస్వామి తెలిపాడు. అప్పుడు శ్రీనివాసుడు స్థలమునకు మూల్యంగా దర్శనానికి వచ్చే భక్తుల ప్రథమ దర్శనం, ప్రథమ నైవేద్యం వరాహస్వామికి జరిగేటట్లు చేస్తానని మాట ఇచ్చాడు. అప్పటి నుండి ముందుగా వరాహస్వామిని దర్శించాలనే ఆచారం వచ్చినట్లుగా కథనం. వరాహ రూపంలో ఉన్న విష్ణుదేవుడికి ప్రత్యేకమైన ఆలయాలు లేవు. ఆ తర్వాత అవతారమైన నరసింహావతారంతో కలిసి సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా పూజలు అందుకుంటున్నాడు. ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ గ్రామంలో నారద మహర్షి ప్రతిష్ఠించినట్లుగా భావించే వరాహ నరసింహమూర్తి దేవాలయం ఉంది. వసతి దశన శిఖరే ధరణీతవలగ్న శశిని కళంక కలేవ నిమగ్న కేశవ ధృత సూకర రూప జయ జగదీశ హరే అని జయదేవుడు రచించాడు. దీని భావము కుంగిపోయిన భూమిని తన నాసికపై చంద్రుని నిలవంకవలే నిలిపి కాపాడిన వరాహ అవతారమైన శ్రీహరికి జగదీశ్వరునకు జయము జయము. ఓం శ్రీ లక్ష్మీ వరాహ పరబ్రహ్మణే నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.